దిస్ ఈస్ రాకేష్, మై డ్రీమ్ గ్రీన్ హోమ్ CEO. మీకు అందరికీ సుపరిచితమైన కంపెనీ మై డ్రీమ్ గ్రీన్ హోమ్ సంస్థ. ఇది మిద్దె తోట నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది హైదరాబాద్ నగరము అండ్ హైదరాబాద్తో పాటుగా తెలంగాణలోని వివిధ పట్టణాలలో మరియు ఆంధ్రాలో కూడా సర్వీస్ ఇవ్వడంలో మన మై డ్రీమ్ గ్రీన్ హోమ్ అనే సంస్థ ఎప్పుడు ముందుంటుందని తెలియజేస్తున్నాను. నమస్కారం అండి, నా పేరు రాజశేఖర్. నేను మై డ్రీమ్ గ్రీన్ హోమ్ అనే సంస్థలో టెక్నికల్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను. నేను ఇక్కడ వివరించదలుచుకున్నది ఏంటంటే, మా సంస్థలో ఉపయోగించేటటువంటి సేంద్రియ ఉత్పత్తులు, అదేవిధంగా గార్డెనింగ్లో వాడేటువంటి వివిధ సామాగ్రి గురించి మీకు తెలియజేయదలుచుకున్నాను. ముఖ్యంగా మనకి దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే, సేంద్రియ వ్యవసాయంలో వర్మీ కంపోస్ట్ అనేది అతి ముఖ్యమైనది. వర్మీ కంపోస్ట్ మనకి నత్రజనికి, మిగతా పోషకాలు, మొక్కకు అవసరమైనటువంటి పోషకాలను అందిస్తుంది. ఈ నత్రజని అనేది మన వానపాములతోటి తయారైనటువంటి ఎరువు అన్నమాట. ఇది వేయడం వలన సాయిల్లో ఉండాల్సినటువంటి న్యూట్రియంట్స్ అన్నీ మొక్కకు అనేది తొందరగా అందుతాయి. అదేవిధంగా బోన్ మీల్ ఇంకో ప్రోడక్ట్. ఆ బోన్ మీల్ అనేది మనకు మొక్కకు అవసరమైనటువంటి నత్రజని, భాస్వరం, అదేవిధంగా పొటాష్లలో భాస్వరం అనేది ఎక్కువగా అందుతుంది ఈ ఏదైతే బోన్ మీల్ వల్ల. అంతేకాకుండా కోకోపీట్ అంటాం. కోకోపీట్ అనేది మనకి ఏదైతే టెర్రస్ గార్డెన్ చేస్తామో వాటిలలో వాటర్ స్టాగ్నేషన్, అదేవిధంగా సాయిల్ పోరోసిటీ కోసం అనేది ఎక్కువగా ఉపయోగిస్తాము. పాటింగ్ సాయిల్ ఉంటుంది. ఈ పాటింగ్ సాయిల్లో ఏంటంటే సాయిల్ని కోకోపీట్, వర్మీ కంపోస్ట్, అదేవిధంగా గ్రోత్ ప్రమోటర్స్, నీమ్ పౌడర్ అనేది వివిధ రేషియోలలో మనం కలిపి టెర్రస్ గార్డెన్లో ఉపయోగించేటువంటి గ్రో బ్యాగ్స్ కానీ, బకెట్స్ కానీ, డ్రమ్స్ కానీ దాంట్లో మనం అనేది నింపడం జరుగుతుంది. ఇది అనేది మొక్క ఎదుగుదలకి, అదేవిధంగా వాటి ఈల్డ్కి, వివిధ వాటికి అనేది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మనం ఉపయోగించే వాటిలలో హ్యూమిక్ గ్రాన్యూల్స్ అనేది ఇంకో ఉత్పత్తి. ఈ ఉత్పత్తి అనేది సీవీడ్ ఎక్స్ట్రాక్షన్ అన్నమాట. ఇది మొక్కకు కావాల్సినటువంటి మైక్రోన్యూట్రియంట్స్ని మొక్కకు అనేది అందజేయడం జరుగుతుంది. ఇంకోటి అతి ముఖ్యమైనది పెస్ట్ కంట్రోల్లో నీమ్ ఆయిల్ అనేది మనం ఈ సేంద్రియ వ్యవసాయంలో ఎక్కువగా ఉపయోగిస్తాము. నీమ్ ఆయిల్ అనేది మొక్కకు వచ్చేటువంటి చీడపీడలను, అదేవిధంగా తెగుళ్లను ఎక్కువగా నివారించడం అనేది జరుగుతుంది. ఈ నీమ్ ఆయిల్ని మనము 300 ppmలో ప్రిపేర్ చేసుకొని 4 ml/లీటర్గా ఉపయోగిస్తాము. నా పేరు సత్యప్రభ. నేను మై డ్రీమ్ గ్రీన్ హోమ్లో అకౌంట్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చూసుకుంటున్నాను. ఇవాళ రేపు మనకి మిద్దె తోటలు అనేవి చాలా సాధారణమైనవి సార్. ఎందుకంటే ఇప్పుడు పల్లెటూరులో ఒకప్పుడు తోటలు అవి ఉండేవి. ఇప్పుడు సిటీలో కూడా అందరూ ఎవరికి వాళ్ళు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి మిద్దె తోటలు పెట్టి అన్ని వెజిటేబుల్స్ ఎవరి ఫ్యామిలీకి వాళ్ళకి సమకూర్చుకోవాలని కోరుకుంటున్నారు. దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుందో కూడా చాలామందికి అవేర్నెస్ లేదండి. సో మేమేంటంటే మై డ్రీమ్ గ్రీన్ హోమ్, సో మేము కాల్ చేసి కస్టమర్స్కి అడుగుతాం ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది ఏంటని, ప్లస్ వాళ్ళ అవసరాలు తెలుసుకొని వాళ్ళ ఉన్న ప్లేసులకి వెళ్ళి ఎలాంటి విధంగా గార్డెన్ కావాలి, అది మీకు మిద్దె తోటల్లో రూఫ్ గార్డెనింగా, లేదంటే ల్యాండ్స్కేపింగా, లేదంటే మీకు ఇండోర్ గార్డెనింగా, లేదంటే బాల్కనీ గార్డెనింగా, లేదంటే కొంతమందికి ఫామ్ ల్యాండ్స్ కూడా ఉంటాయండి, ఎకరాల్లాగా ఉండి వాళ్ళు కూడా చేయాలనుకుంటారు. కానీ వాళ్ళకి ఐడియా లేకపోవడం వల్ల మమ్మల్ని అప్రోచ్ అవుతారు. సో ఎలా డెవలప్ చేయాలి, దానికి ఏమేమి ఐటమ్స్ కావాలి, ఏమేమి పెస్ట్ పడితే ఏమేమి పడుతుంది, సో ఈ ఐటమ్స్ అన్నీ అడగడానికి మా దగ్గరకు వస్తారు సార్. సో ఫస్ట్గా స్టార్టింగ్గా మనము మిద్దె తోటలు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో మేము చెప్పబోతున్నాం సార్. ఫస్ట్ గ్రో బ్యాగ్లు. ఈ గ్రో బ్యాగ్స్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటేమో HDPE గ్రో బ్యాగ్స్. ఇవి మనకేంటంటే HDPE మెటీరియల్ 250 GSMతో తయారవుతుందండి. ఇందులో 2 విధాలుగా విభజించబడినాయండి. ఒకటి వచ్చేసి మనకి ఆకుకూరలకి బ్యాగులు, రెండో విధమేమో కూరగాయల బ్యాగులు. సో ఫస్ట్ ఇది మీకు HDPE చూపిస్తానండి. తర్వాత జియో క్లాత్తో కూడా ఇంకొక రకమైన గ్రో బ్యాగులు ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి స్టార్టింగ్ సైజ్ 9x9 అండి. సో ఇది మనం కూరగాయలకి వేసుకోవచ్చు. ఇది ఒక సైజు ఉంటుంది. నెక్స్ట్ ఇందులో సైజెస్ ఉంటాయండి, అన్ని కూరగాయలకి వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదేంటంటే ఆకుకూరలకి వచ్చేసి 18x6 అండి. అంటే 18x6 అంటే విడ్త్ మనకి 18 ఉండాలి, 18 ఉండాలి విడ్త్. ఇది లెంత్ ఏమో 6 ఉండాలి. ఎందుకంటే ఆకుకూరలకు ఎప్పుడైనా లెంత్ తక్కువ ఉన్నా విడ్త్ ఎక్కువ ఉండాలి. సో ఎందుకంటే వాటికి కొంచెం ప్లేస్ ఉన్నా కానీ వాటి ఈజీగా గ్రోత్ అవుతాయండి. కానీ కూరగాయలకు మటుకు లెంత్ ఎక్కువ ఉండాలి. ఎంత మనం లెంత్ ఉంటే అంత వేర్లు కిందకి వెళ్తుంది, ప్లస్ అంతగా గ్రోత్ క్రాప్ అనేది మనకి బాగా వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి జియో టెక్స్టైల్ గ్రో బ్యాగ్స్ అండి. సో ఈ జియో టెక్స్టైల్ గ్రో బ్యాగ్స్ ఇది కూడా ఈ విధంగా ఉంటాయి సార్. సో ఈ విధంగా కూడా మనం ఇదేంటంటే ఈ HDPEకి దీనికి తేడా ఏంటంటే, దానికి ఒక డ్రైన్ హోల్ ఇస్తారు సార్, దీనికి డ్రైన్ హోల్ ఉండదు. కానీ వాటర్ ఆటోమేటిక్గా అబ్జర్వ్ చేసుకుంటుంది సార్. ఈ ఫ్యాబ్రికేషన్
వెజిటేషన్ అనేది ఎంత వాటర్ పడినా అబ్జర్వ్ చేసుకుంటుంది, మళ్ళీ ఎండిపోతుంది ఆటోమేటిక్గా. వాటర్ అనేది మనకి పైకి అవుట్ సైడ్ రాదనమాట. సో ఇందులో కూడా అన్ని రకాలు ఉంటాయి సార్. దీనికి కూడా సేమ్ రెగ్యులర్గా ఉండే హెచ్డిపి గ్రో బ్యాగ్ సైజెస్ ఇవి కూడా ఉంటాయి సార్. మనకి నేను హెచ్డిపివిలో చెప్పినట్టే ఇది జియో క్లాత్లో కూడా వచ్చింది. ఇది కూడా ఆకుకూరలకి సంబంధించింది, ఆకుకూరలు ఉపయోగించవచ్చు దీంట్లోని. నెక్స్ట్ వచ్చేసి మనకి సీడ్స్ ఎంచుకునేవి ఆకుకూరల సీడ్స్ ఇవ్వండి. మా దగ్గర దొరికే సీడ్స్ వివిధ రకాల అటువంటి కూరగాయలు, టమాటో, నెక్స్ట్ కీరా, నెక్స్ట్ మన చెట్టు చిక్కుడి, నెక్స్ట్ బాటిల్ గార్డ్, నెక్స్ట్ మన రాడిష్. సో ఇలాగా వివిధ రకములైనటువంటి కూరగాయలు ఉంటాయండి. ఆకుకూరల సీడ్స్ కూడా ఉంటాయండి మన దగ్గర. మై డ్రీమ్ గ్రీన్ హోమ్లో ఆకుకూరల సీడ్స్ కూడా ఉంటుంది. మీకు చూపించిన విధంగా కూరగాయలకు ఎలాగ ఉంటుందో అలాగే ఆకుకూరలకు కూడా విత్తనాలు ఉంటాయండి. నెక్స్ట్ థింగ్ పాటింగ్ సాయిల్. ఇందులో మన సాయిల్ 100%లో 95% సాయిల్ మీదే మనకి మిద్దె తోట ఎదుగుదల కానీ క్రాప్ కానీ ఏదన్నా డిపెండ్ అయి ఉంటుందండి. సో మన దగ్గర ఉన్న పాటింగ్ సాయిల్ 3వ రకం సార్, 3వ ఐటమ్ ఇది. ఇది వచ్చేసి పాటింగ్ సాయిల్ అండి. మై డ్రీమ్ గ్రీన్ హోమ్ ఈ పాటింగ్ సాయిల్ మనకి వివిధ రకాలుగా ఉపయోగిస్తారండి మిద్దె తోటలో. చూడండి దీని క్వాలిటీ కూడా మేము కస్టమర్స్కి వాళ్ళకి చూపించి ఇలా ఓపెన్గా పెట్టి చూపించిన తర్వాతే సేల్ చేస్తామండి. ఎందుకంటే ఇందులో సాయిల్ కలిసి ఉంటుందండి. మా దగ్గర మిక్సింగ్ ఎలాగంటే రెడ్ సాయిల్ 25%, వర్మీ కంపోస్ట్ 30%, కోకోపిట్ 25%, నీమ్ పౌడర్ 10%, గ్రోత్ ప్రమోటర్స్ 5%, ఎన్పికే బ్యాక్టీరియా 5%. సో మనకి ఇవన్నీ కలిస్తేనే మనకి ప్రాపర్గా సాయిల్ మనకి రెడీ అయినట్టు, మిద్దె తోటలకి మనము పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు. అంటే మన దగ్గర ఎర్రమట్టి ఉంటుంది. సో మనము ఎలా మిక్స్ చేసుకోవాలండి, మా దగ్గర ఎర్రమట్టి ఉంది, ఇది వద్దు మాకు కొంచెం కాస్ట్లీ వద్దు అంటే నెక్స్ట్ ఆప్షన్ ఏం చెప్తామంటే మేము మా దగ్గర వర్మీ కంపోస్ట్, కోకోపిట్, నీమ్ పౌడర్, గ్రోత్ ప్రమోటర్స్ ఇవన్నీ సపరేట్గా ఉంటాయి. సో ఎర్రమట్టి ఉన్న వాళ్ళ దగ్గర సో నెక్స్ట్ మేము మిక్స్ చేసేది వర్మీ కంపోస్ట్ అండి. ఇది మై డ్రీమ్ గ్రీన్ హోమ్లో 40 kgsలో అవైలబుల్ ఉంటుందండి. కావాల్సిన వాళ్ళు ఈ వర్మీ కంపోస్ట్, కోకోపిట్ సమాన భాగంలో కలుపుతారండి. నెక్స్ట్ వచ్చేసి మనము వర్మీ కోకోపిట్ అండి. సో ఇది కోకోపిట్ అండి. సో ఫస్ట్ రెడ్ సాయిల్ కలపాలి, దాని తర్వాత వర్మీ కలపాలి. ఇప్పుడు 3వది కోకోపిట్ అండి. చూసారు కదా క్వాలిటీ ఎలా ఉందో. సో ఈ క్వాలిటీ అనమాట మాది మై డ్రీమ్ గ్రీన్ హోమ్. ఇది కోకోపిట్ అండి. ఇది కూడా మనం పాటింగ్ సాయిల్లో యూజ్ చేస్తామండి. ఇది ఒక 30% యూజ్ చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి నీమ్ పౌడర్, ఇది ఒక 10% యూజ్ చేస్తామండి. ఇది చూసారుగా నీమ్ పౌడర్, ఇది ఒక 10% యూజ్ చేయాలండి పాటింగ్ సాయిల్లో. అంటే మా దగ్గర ఉన్న 25 కిలోల బ్యాగ్లో ఇవన్నీ మిక్స్డ్ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ మిక్స్ అవుతేనే మీకు గ్రోతింగ్ అనేది బాగుంటుందన్నమాట, ఏ ప్లాంట్ సీడ్ అయినా కానీ. ఇది ఒక 10% అండి నీమ్ పౌడర్. నెక్స్ట్ వచ్చేసి గ్రోత్ ప్రమోటర్స్, హ్యూమిగ్రాన్. ఇది వచ్చేసి మనకి గ్రోత్ ప్రమోటర్స్ అండి. ఇది ఒక 5% వేస్తాను పాటింగ్ సాయిల్లో. ఇవి హ్యూమిగ్రానుల్స్ అండి. సో ఇవన్నీ మిక్స్ చేశాక టోటల్గా మనకి పాటింగ్ సాయిల్ రెడీ అవుతుంది సార్. సో ఫస్ట్ గ్రో బ్యాగ్స్, సీడ్స్, నెక్స్ట్ పాటింగ్ సాయిల్, నెక్స్ట్ మనకి అవి ప్లాంట్స్ గ్రోత్ అయ్యాక ఇప్పుడు అసలైంది వస్తుంది సార్. ఎందుకంటే ఒక్కసారి మనం సాయిల్ వేసి సీడ్స్ వేసి జర్మినేషన్ అయ్యి ప్లాంట్ గ్రోత్ అవుతుంది. సో సడన్గా గ్రోత్ అయ్యాక వాటికి ఫ్లవరింగ్ అవ్వట్లేదు, కాయలు కాస్తలేవో, పిందెలు వచ్చి పడిపోతున్నాయి అంటే మెయిన్ ఏంటంటే మనము న్యూట్రియంట్స్ కూడా సప్లై చేయాలి వాటికి, ప్లాంట్స్కి. సో ఎందుకంటే వాటి పెరిగే కొద్దీ వాటికి కూడా ఫుడ్ అనేది బాగా అవసరం పడుతుంది సార్. మనకి ఎలాగో ఆ ప్లాంట్స్ కూడా అలాగే ఉంటుంది. సో వాటికి న్యూట్రియంట్స్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి సార్. సో దాంట్లో మొదటిది బోన్ మీల్. సో ఇది బోన్ మీల్ అండి. ఇది కేజీ ప్యాకెట్లు అవైలబుల్ ఉంటుంది సార్. ఇది మనకి మొక్క యొక్క పిందెలు, కాయలు బలంగా కాయాలన్నా, పూల మొక్కల్లో పూలు బాగా పూయాలన్నా, సో అన్నిటికీ పూల మొక్కలు, పళ్ళ మొక్కలు, నెక్స్ట్ కూరగాయలకి మూడింటికి బాగా పనిచేస్తుందండి. ఇది ఒక్కొక్క స్పూను 20 రోజులకు ఒక్కసారి ఒక్కొక్క స్పూన్, ఒక్కొక్క మొక్కకు ఒక్కొక్క స్పూను వాడవచ్చండి. చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎప్సమ్ సాల్ట్. సో ఇవన్నీ న్యూట్రియంట్స్ అండి. ఇది మన మొక్కకి ఎదుగుదలకి తోడ్పడుతుందండి. సో ఇదేంటంటే మన మొక్కకి వేయడం వల్ల వాటిలో మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుందండి. ఇది మొక్కలో ఫోటోసింథసిస్ పెంచి వాటికి కావాల్సిన ఆహారాన్ని సమకూర్చుకొని దానివల్ల మొక్కకి గ్రీనరీ కానీ, దానివల్ల చిగురులేసి కొత్తగా లీఫీ ఫుల్గా బుషీగా ఉంటుందండి ప్లాంట్. సో దానివల్ల ఆటోమేటిక్గా మీకు ప్లాంట్ గ్రోత్ కూడా డిపెండ్ అయి ఉంటుందండి. వచ్చేసి మన ఇప్పటిదాకా మనం మాట్లాడింది మిద్దె తోటకు కావాల్సిన సామాన్ల గురించి చెప్పాను, వాటి న్యూట్రియంట్స్ గురించి చెప్పాను. ఇప్పుడు వచ్చేసి మనము ఈ పాట్స్ అండి. ఈ మిద్దె తోటలే కాకుండా మేము ఈ పాట్స్ కూడా సప్లై చేస్తామండి. ఇందులోని మనకి వివిధ రకాల వంటి సైజెస్ ఉంటాయి.
ఇందులో చిన్న సైజు, మీడియం సైజు, బిగ్ సైజ్ అంటే మనకి 10 నెంబర్, 12 నెంబర్, 14 నెంబర్, 16 నెంబర్ పాట్స్ సైజు బట్టి పాట్ సైజు ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి మా దగ్గర మై డ్రీమ్ గ్రీన్ హోమ్ దగ్గర టూల్స్ అండి. ఇవి టూల్స్ కూడా మేము సప్లై చేస్తామండి. ఇది వచ్చేసి మనకి హ్యాండ్ గ్లౌస్ అండి. సో ఈ గ్లౌస్ వేసుకొని మనము సాయిల్ డిగ్ చేయడం కానీ, ప్లాంట్స్ పెట్టడం కానీ, ఎవ్రీ పర్పస్ మనం ఇవి యూజ్ చేయొచ్చండి. నెక్స్ట్ వచ్చేసి మనకి టూల్స్, ఇది 3 పిన్ అండి. సో ఇది మనం సాయిల్ లూజ్ చేయడానికి, సో సాయిల్ ఇలా లూజ్ చేస్తామండి. లూజ్ చేస్తూ ఉంటేనే సాయిల్ మనకి ఆ యొక్క ప్లాంట్స్ గ్రోత్ అనేది బాగుంటుంది. న్యూట్రియంట్స్ ఇవ్వడానికైనా, ఏదైనా ప్లాంట్స్ పీల్చుకోవడానికైనా ఎప్పుడు సాయిల్ మనకి లూజింగ్లో ఉండాలండి. సో ఆ లూజ్ చేయడానికి ఇది 3 పిన్ వాడతామండి. ఇది వచ్చేసి మనకి డిగ్ చేయడానికండి, సాయిల్ డిగ్ చేసుకోవడానికి. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ టూల్. ముఖ్యంగా నేను ఇక్కడ స్ప్రేయర్ గురించి కొంచెం డెప్త్గా చెప్పాలనుకుంటున్నాను. వై బికాస్ స్ప్రేయర్ అనేది మనకు ఒక గార్డెన్ ఇంప్లిమెంట్ టూల్ ఇది. బట్ చాలామంది స్ప్రేయర్ కాస్ట్ ఎక్కువ ఉంది అని చెప్పేసి ఇంట్లో యూజ్ చేసే కామన్ వెరైటీ వచ్చేసి మనకి కెండ్లీ కానీ, లేదు నార్మల్గా ఇంట్లో గ్లాస్ తుడుచుకునే స్ప్రేయరు, నార్మల్ స్ప్రేయర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. స్ప్రేయర్ అంటేనే మనం వాటర్ డ్రాప్లెట్ని దాన్ని డ్రాప్లెట్ యొక్క సైజ్ని డిక్రీజ్ చేసేసి, అంటే డ్రాప్లెట్ యొక్క కౌంట్ని మనం ఇంక్రీజ్ చేసేదాన్ని స్ప్రేయర్ అంటాం క్యాజువల్గా మనం మాట్లాడుకుంటే. బట్ మనం ఎప్పుడైతే ప్రెజర్ లేని స్ప్రేయర్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాటర్ డ్రాప్లెట్ యొక్క సైజ్ అనేది చాలా పెరిగిపోయి, మనం ఎప్పుడైతే లీఫ్ మీద స్ప్రే చేయడం వల్ల ఆ డ్రాప్లెట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఫస్ట్ థింగ్ ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు జస్ట్ ఒక ప్లాంట్ లీఫ్ చూసుకోండి, బ్యాక్ సైడ్ ఎప్పుడు కానీ మనం స్ప్రేయర్ అనేది ప్లాంట్ యొక్క లీఫ్ బ్యాక్ సైడ్ స్ప్రే చేయాల్సి ఉంటుంది. అంటే మనం గ్రౌండ్ డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో మనం స్ప్రేయింగ్ చేస్తూ ఉన్నాం. స్ప్రేయింగ్ చేసినప్పుడు మన వాటర్ డ్రాప్లెట్ అంటే ఏదైతే వాటర్ మాలిక్యులర్ వెయిట్ అనేది ఎంత తక్కువ ఉంటే అది లీఫ్కి అనేది అంత అంటుపట్టుకొని ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రెజర్ లేని స్ప్రేయర్ యూజ్ చేయడం వల్ల మనం ఉపయోగించినటువంటి స్ప్రేయర్ యొక్క అవుట్లెట్ నాజిల్లో ఆ డ్రాప్లెట్ సైజుని అనేది బ్రేక్ చేసే అంత కెపాసిటీ ఉండకపోవచ్చు. అంటే ప్రెజర్ వల్ల మనం ఎక్కడైనా చూడండి, ప్రెజర్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తామో అప్పుడు మన బ్రేకింగ్ అనేది, మెటీరియల్ యొక్క బ్రేకింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే మనం ప్రెజర్ అనేది కంపల్సరీ అప్లై చేయాలి. అలాంటి ప్రెజర్ అప్లై చేయకుండా నార్మల్ మనం హౌస్ మేడ్ స్ప్రేయర్స్ ఉపయోగించడం వల్ల ఎప్పుడైతే స్ప్రేయింగ్ అప్లికేషన్ అని చేయగానే ఆటోమేటిక్గా వాటర్ డ్రాప్లెట్ సైజ్ అనేది పెద్దగా వచ్చేసి అది లీఫ్కి బ్యాక్ సైడ్ ఎప్పుడైతే అంటుపెట్టుకోకుండా ఉండకుండా అది కిందికి మనం స్ప్రే చేసిన 1 to 2-3 సెకండ్స్ వాళ్ళకి కిందికి పడిపోతుంది. దానివల్ల మనం స్ప్రే చేసినా కూడా ఎలాంటి యూస్ఫుల్ ఉండదు. రైట్ వేలో, రైట్ టైంలో, ప్లస్ రైట్ పొజిషన్లో ఇచ్చామా లేదా అనేది చూసుకోవడం అనేది చాలా ముఖ్యం. సో అందుకోసం కానీ మనం ఎప్పుడైనా గార్డెన్లో ఉపయోగించేటప్పుడు మినిమం ప్రెజర్ స్ప్రేయర్, వితౌట్ ప్రెజర్ స్ప్రేయర్ ఎప్పుడు కానీ స్ప్రే చేయకుండా అసలు 100% వర్కబుల్ కాదు. మీరు 1 టైం చేసినా కూడా ప్రెజర్ స్ప్రేయర్ తోటి మీరు కొంచెం టైం టేకన్, కొంచెం మీ హ్యాండ్ ప్రెజర్ ప్రెస్ చేసేసి స్ప్రే చేయండి. నార్మల్ స్ప్రేయర్ మీరు 5 టైమ్స్ అప్లై చేసిన దానికి ప్రెజర్ స్ప్రేయర్ తోటి 1 టైం చేసిన దానికి ఈక్వల్ రేషియో ఆఫ్ మనకి రిజల్ట్స్ అనేది ఉంటుంది. నీమ్ ఆయిల్ యాక్చువల్లీ ఇది పెస్ట్ రెసిడ్యూల్గా మనం వాడతాము. ఏదైనా ఫంగిసైడ్ కానీ పెస్టిసైడ్ వచ్చినప్పుడు నీమ్ ఆయిల్ని మనం రెగ్యులర్గా వాడటం చూస్తూ ఉంటాం, రైతులు కానీ మనం కానీ. అంటే నీమ్ ఆయిల్లో ఒక చేదు గుణం ఉంటుంది, ఇది ఒక ఘాటు గుణం అనేది ఇది రిలీజ్ చేస్తుంది. అంటే దీన్ని మనం ఒక 1 లీటర్ వాటర్లో ఒక 2 ml ఆఫ్ నీమ్ ఆయిల్, అంటే దీంట్లో కూడా 3 వేరియంట్స్ ఉన్నాయండి. 300 ppm, 500 ppm అండ్ 1500 ppm. ఆర్గానిక్ వేలో మనం వాడినప్పుడు 300 ppm ఇస్ అన్ వెరీ గుడ్ ఎనఫ్. అంటే మన దగ్గర పెస్ట్ రెసిడ్యూల్ అనేది అంతగా ఎక్కువ ఇంపాక్ట్ అవ్వదు ప్లాంట్ మీద. బట్ ఇన్ కేస్ అని చెప్పేసి మనం ఎవ్రీ 15 days ఆర్ 1 week ఒకసారి మనకు టైం దొరికినప్పుడు జస్ట్ ఈవినింగ్ టైంలో, దట్టు ఆఫ్టర్ 6 PM తర్వాత మనం ఒక 1 లీటర్ వాటర్లో 2 ml ఆఫ్ నీమ్ ఆయిల్ అండ్ 2 ml ఆఫ్ లిక్విడ్ డిటర్జెంట్ సోప్ ఆర్ సోప్ నట్ కానీ ఏదైనా కూడా మనం మిక్స్ చేసేసి ఆకు కింద తడవాలండి. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఏ పెస్టిసైడ్ ఏది ఉన్నా కూడా, ఫంగిసైడ్ ఏది ఉన్నా కూడా, ఎగ్స్ కానీ లార్వా కానీ ఏది ఉన్నా కూడా ఆకు కింద అది స్టోర్ అయిపోయి అది లీఫ్ దాన్ని లైవ్ని పెంచుకుంటూ ఉంటుంది. సో మనం ఎప్పుడు స్ప్రే చేసినా కూడా స్ప్రేయర్ని ఆపోజిట్ డైరెక్షన్లో లీఫ్కి ప్లస్ స్టెమ్కి తడిసేలాగా స్ప్రేయింగ్ చేస్తేనే అది అప్లికేషన్ అనేది, మనం చేసిన అప్లికేషన్ అనేది యూస్ఫుల్ అవుతుంది. అంతే తప్ప మనము ప్రాపర్ అప్లికేషన్ చేయకుండా నీమ్ ఆయిల్ని కానీ మనం చేసే వర్క్ని కానీ మనం నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకొని, అంటే టైం వేస్ట్ అవుతుంది, ఇక్కడ మనకి ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్స్ కూడా రాదు. సో నీమ్ ఆయిల్ని స్ప్రే చేసేటప్పుడు జాగ్రత్తగా మంచి క్యాలిక్యులేట్ చేసేసుకొని అది ఫస్ట్ తెలుసుకోండి, అది ఎంత పీపీఎం మీరైతే ఎక్కడైతే షాప్లో కొంటున్నారో అది ఎంత పీపీఎం అనేది తెలుసుకొని అక్కడ మార్కింగ్ ఉండదని ఐడెంటిఫై చేసిన తర్వాత యాజ్ పర్ పీపీఎం ప్రకారం మనం మిక్స్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో దాని ప్రకారంగా మనం లీఫ్కి కింద తడిసేలాగా స్ప్రేయింగ్ చేస్తే ఇట్స్ బెస్ట్ మెథడ్
సల్ఫర్ అనే రెసిడ్యూల్ ఆఫ్ పెస్టిసైడ్. ఇందులో ముఖ్యంగా అంటే నేను బేసికల్గా 2 ml అని చెప్పాను. ఇది ప్లాంట్ యొక్క వేరియేషన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఆకుకూరలు ఒక రకంగా, కూరగాయలకు ఒక రకంగా, పండ్ల మొక్కలకైతే ఒక రకంగా, పూల మొక్కలు ముఖ్యంగా మందార మొక్కకైతే మీరు చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఎఫెక్టివ్గా పనిచేసేది మెయిన్గా వచ్చేసి వైట్ మిల్లీ బగ్స్ అని చెప్పేసి మనకు మిద్దె తోటలో చాలా ఎఫెక్టివ్గా పెస్టిసైడ్ అనేది ఎప్పుడు అటాక్ అవుతూ ఉంటుంది. అట్లాంటి వాటికి ఎవ్రీ వీక్లీ వన్స్ ఒక షెడ్యూల్ లాగా మనం ప్లాన్ అప్ చేసేసుకొని 2 ml రెగ్యులర్గా చేసేస్తే మనకి వచ్చిన పెస్టిసైడ్ పోతుంది. రాకుండా ముందు వచ్చే కంటే ముందే మనం దాని ప్లాంట్ని రెసిడ్యూల్గా మనం దాన్ని ఒక ప్లాంట్ యొక్క ఇమ్యూనిటీ పెంచడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చూస్తే మనం ఇది జీవామృతం. ఇది మిక్స్డ్ ఆఫ్ కౌడంగ్, కౌ యూరిన్ అండ్ పుట్టమన్ను అండ్ సమ్ శనగపిండి లాంటి ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేస్తాము. ఇది మైక్రో న్యూట్రియంట్. జీవామృతం అనేది ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్. ఇది ఉపయోగించడం వల్ల వచ్చేసి మనకి ప్లాంట్ యొక్క గ్రోతింగ్ కానీ, ఫ్లవరింగ్ కానీ, ఫ్రూటింగ్ కానీ, ప్లాంట్లో ఇంప్రూవ్మెంట్స్ అనేది చాలా ఉంటుంది. ఇది రెగ్యులర్గా మనము 15 డేస్కి ఒకసారి, అంటే ప్లాంట్ పెట్టిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత, కొంచెం జర్మినేషన్ అయిన తర్వాత, గ్రోతింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు, ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు, ఫ్రూటింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు సో ఫోలియర్ అప్లికేషన్ ఇవ్వచ్చు, అలాగే సాయిల్ అప్లికేషన్ కూడా ఇవ్వచ్చు. బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ దీని కంపోజిషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. లీటర్కి 50 ml ఆర్ లేదంటే లేదు లీటర్ 10 లీటర్ వాటర్లో 1 లీటర్ ఆఫ్ జీవామృతం అనేది యాడ్ చేసేసుకొని మనం వివిధ రకాలుగా ఉపయోగించడం జరుగుతుంది.